వీళ్ళందరికీ ఇవ్వాలంట డబ్బులన్నీ. ఇలా మహిళలకు అందరికీ కూడా నీకు 15,000 నీకు 15,000 అనేది ఎంతమందికి ఇచ్చారో తెలియదు. నీకు 18,000 నీకు 18,000 మీకు వరకు దానం చేయడం జరిగింది. నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి. నిరుద్యోగులందరినీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పచెప్పినాడంట. ఇంకా ఎవరన్నా మాట్లాడితే మేనిఫెస్టో గురించి కానీ సూపర్ 6 గురించి కానీ మాట్లాడితే నాలుక గ్యాప్ ఇచ్చినాడు. నాలుక అని చెప్పి గ్యాప్ ఇచ్చినాడు. అంటే కోసేస్తామనో తీసేస్తామనో చెప్దామనుకున్నాడేమో. మళ్ళా తమాయించుకొని మందము అన్నాడు. చూడండి, ఈ రకంగా చెప్పిన సూపర్ 6 143 కదా దేవుడు ఎరువు. 143 హామీలు అవన్నీ దేవుడు ఎరువు. చెప్పిన సూపర్ 6 6లో చేసేదానికి ఏం తక్కువ అప్పు చేసినాడా? 1,70,000 కోట్లు అప్పు చేసినవే. ఈ 83,000 కోట్లు అసలుకి ప్రజలకు ఇవ్వాల్సింది ఈ సంవత్సరంలో అన్ని పథకాలు కలిపి ఆయన చెప్పినవి 83,000 కోట్లు, దాదాపు 84,000 కోట్లు. 84,000 కోట్లకు వడ్డీతో కలిపితే 1,00,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చిండాలి ఈ సంవత్సరంలో. సో అదే చెప్పాలి మనం ప్రజలకు, అదే చెప్పాలి ప్రజలకు. వాళ్ళ బాండ్ ఇచ్చినారు, ఇంటింటికి బాండు. ఈ పథకం ద్వారా నీకు ఈ కుటుంబానికి ఇంత ఆదాయం వస్తుంది. ఈ సూపర్ 6లో ఒక్కొక్క పథకం ద్వారా మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఇంత ఆదాయం రాబోతోంది అని చెప్పేసి ఆశలు రేపేవే